ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్. ఈ దేశం ఎంత చిన్నదంటే సైజులో మన దేశంలోని రాజస్థాన్లో సగం ఉంటుంది. మన తెలంగాణ స్టేట్లో ఇజ్రాయెల్ ని ఫిట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ జనాభా కేవలం 90 లక్షలు, అంటే దాదాపు మన హైదరాబాద్ జనాభా అంత. అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. ఇది ఎంత శక్తివంతమైన దేశం అంటే దీని చుట్టూన్న 7 అరబ్ దేశాలు కలిసి ఒకేసారి దీని మీద యుద్ధం చేసిన ఇజ్రాయెల్ ను ఓడించలేకపోయాయి. టెక్నాలజీలో వీరికి పోటీ లేదు. వ్యవసాయంలో కూడా వీళ్లను మించిన వారు లేరు. తాగడానికి నీళ్లు లేవు గాని ఎడారిలో కూడా వీళ్ళు పంటలు పండిస్తున్నారు. మిల్క్ ప్రొడక్షన్ లో కూడా ఇజ్రాయెలే నంబర్ 1. పర్ క్యాపిటా పరంగా ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్న దేశం కూడా ఇజ్రాయెలే. ఇప్పటి వరకు 8 సార్లు వేరే దేశాలు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసిన ఒక్కసారి కూడా ఓడిపోని దేశం ఇజ్రాయెల్. గాజా మీద కాల్పులు ఆపాలని ప్రపంచంలో ఉన్న 53 ఇస్లాం దేశాలు కలిసి వార్నింగ్ ఇచ్చిన, ఆఖరికి ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయని దేశం ఇజ్రాయెల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు గట్టిగా 1 కోటి మంది కూడా లేని ఇజ్రాయెల్ను చూసి పెద్ద పెద్ద దేశాలు ఎందుకు వణుకుతున్నాయి? ఒకప్పుడు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏ రేంజ్లో డెవలప్ అయింది? వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో కంటిన్యూ చేసే ముందు నా కంటెంట్ను ఎంతగానో ఇష్టపడుతున్న మీకోసం నా నుండి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనుకోండి, లేదా గిఫ్టే అనుకోండి, బట్ దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ ఎక్కువ డిమాండ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న కెరీర్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది జనరేటివ్ ఏఐ అని చెప్పక తప్పదు. ఏఐ మన డైలీ లైఫ్లో ఓ భాగంగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ఫీల్డ్లో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ సెక్యూర్ అయిపోయినట్టే అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. చాట్ జీపీటీ, జెమినై దగ్గర నుండి మొన్న వచ్చిన డీప్ సీక్ వరకు మీరు చూసుకుంటే ఏఐ అనేది ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. జనాలు కూడా ఏఐ కెమెరాస్, ఏఐ ఫోన్స్, ఏఐ టెక్నాలజీ ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అయితే ఈ కోర్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? దానికి కూడా నా దగ్గర మంచి ఆప్షన్ ఉంది. ఓడిన్ స్కూల్ వారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గువాహటితో కొలాబరేట్ అయ్యి అందిస్తున్న జనరేటివ్ ఏఐ కోర్స్ ఇది. ఈ కోర్సులో జెన్ ఏఐ మోడల్స్ ను బిల్డ్ చేయడంతో పాటు డిప్లాయ్ చేయడం కూడా నేర్పిస్తారు. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్సును నేర్పిస్తారు. అంతేకాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 25కు పైగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి చేయడం మూలంగా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ అవుతుంది. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ కెరీర్ ట్రాన్సిషన్, బయాలజీ టు డేటా సైన్స్, అంతేకాదు సాలరీ హైక్, కెరీర్ గ్యాప్, కెరీర్ అప్గ్రేడ్, ఇలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్లో మీరు మీ ఇన్స్ట్రక్టర్స్ నుండి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ను కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద కోర్స్ చేసినప్పటికీ మీకు అది జాబ్ విషయంలో హెల్ప్ అవ్వకపోతే ఎలా? అందుకోసమే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గువాహటి నుండి మీకు అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది మీకు జాబ్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నుండి అలుమ్ని స్టేటస్ కూడా లభిస్తుంది. వీటన్నిటి వల్ల మీ సీవీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. 2 రోజుల పాటు మీరు ఐఐటి గువాహటి క్యాంపస్ను విజిట్ కూడా చేయొచ్చు. అంతేకాదు మీరు ఈ కోర్స్ చేయడం వల్ల ఓడిన్ స్కూల్ నుండి డెడికేటెడ్ జాబ్ అసిస్టెంట్స్ లైక్ రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రెఫరల్లో హెల్ప్ అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా లభిస్తాయి. వీళ్లకు 600కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దీనివల్ల మీకు ఒక లీడింగ్ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కోర్స్ ఫీజ్ పైన 12,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది. అలాగే ఫీ కట్టుకోవడానికి ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ బ్యాచెస్ జూన్ 28 అండ్ అలాగే జూలై 26కి స్టార్ట్ అవబోతున్నాయి. ఇలాంటి మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. ఇజ్రాయెల్ పాత చరిత్రని కాసేపు పక్కన పెడితే 1948లో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 9 నెలల తర్వాత ఇజ్రాయెల్ ఏర్పడింది. ఇజ్రాయెల్కు స్వాతంత్రం వచ్చి 24 గంటలు కాకముందే పక్కనే ఉన్న 9 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. అప్పుడు ఇజ్రాయెల్ జనాభా 5 లక్షలు, శత్రు దేశాల జనాభా 6 కోట్లు. ఇజ్రాయెల్ కన్నా 122 రెట్లు ఎక్కువ. ఆ యుద్ధంలో ఏ దేశం కూడా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయలేదు. ఆఖరికి మనం కూడా. ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాడి గెలిచింది. అరబ్ దేశాలు ఓడిపోయాయి. ఆ తర్వాత 7 సార్లు ఇజ్రాయెల్ మీద యుద్ధాలు జరిగాయి. యుద్ధం జరిగిన ప్రతిసారి ఇజ్రాయెలే గెలిచింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇది ఓడిపోలేదు. 1989 నుంచి ఒక పాలస్తీనా వాళ్ళు మాత్రమే 170 సార్లు ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు. ఎప్పుడు ఎవడు అటాక్ చేస్తాడో తెలీదు. చుట్టూ శత్రువులే. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఒక దేశం మహా అయితే ఏం డెవలప్ అవుతుంది? ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇజ్రాయెల్ అంటే ఏంటో, ఇజ్రాయెల్ ఏ రేంజ్లో డెవలప్ అయిందో మీకే తెలుస్తుంది. సైన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇజ్రాయెల్లో 99% అందరూ చదువుకున్న వాళ్లే. వీళ్ల చదువులు మనలాగా బట్టి చదువులు కాదు. 1960 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి చెందిన 13 మందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం 1930 తర్వాత ఇప్పటి వరకు సైన్స్లో ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా పొందలేకపోయింది.
కానీ 2004 నుంచి ఇప్పటి వరకు ఒక సైన్స్లోనే ఇజ్రాయెల్కు 8 నోబెల్ ప్రైజ్లు వచ్చాయి. అన్ని అరబ్ దేశాలు కలిసి సంపాదించిన నోబెల్ ప్రైజ్ల కన్నా ఈ చిన్న దేశం ఇజ్రాయెల్ సంపాదించిన నోబెల్ ప్రైజ్లే ఎక్కువ. అంతేకాదు, వరల్డ్లోని టాప్ 100 యూనివర్సిటీస్లో ఇజ్రాయెల్కి చెందిన 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ కన్నా 150 రెట్లు పెద్దదైన మన దేశం నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా టాప్ 100లో లేదు. అంతేకాదు, సొంతంగా శాటిలైట్స్ తయారు చేసి స్పేస్లోకి పంపే టెక్నాలజీ ఈ ప్రపంచంలో కేవలం 10 దేశాలకు మాత్రమే ఉంది. అందులో ఇజ్రాయెల్ ఒకటి. 1988 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ 13 ఉపగ్రహాలని స్పేస్లోకి పంపించింది. ఆఖరికి మనం కూడా రిసాట్-2 అనే స్పై శాటిలైట్ని ఇజ్రాయెల్ నుంచే కొనుక్కొని స్పేస్లోకి పంపించాం. దీన్నే ఇప్పుడు శత్రు దేశాల మీద నిఘా ఉంచడానికి యూజ్ చేస్తున్నాం. స్కూల్ పిల్లలు తయారు చేసిన శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేసిన ఫస్ట్ కంట్రీ కూడా ఇజ్రాయెలే. అమెరికాలో ప్రతి 10,000 మందికి 85 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు ఉంటే జపాన్లో ప్రతి 10,000 మందికి 83 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు ఉన్నారు. అదే ఇజ్రాయెల్లో ప్రతి 10,000 మందికి 140 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అని. దీనికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ 1950 నుంచి 1960లోనే వీళ్ళు తమ బడ్జెట్లో 30% స్కూల్స్ మరియు యూనివర్సిటీస్ డెవలప్ చేయడానికి ఖర్చు చేశారు. అగ్రికల్చర్. ఇజ్రాయెల్లో ఉన్న 66% ల్యాండ్ అంతా ఎడారి. ఇక్కడ వర్షాలు కూడా చాలా తక్కువ. తాగడానికి కూడా వీళ్ళ దగ్గర నీళ్లు లేక పక్కనే ఉన్న సముద్రం నుంచి పైపులేసి తీసుకొచ్చిన సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ని తీసేసి యూజ్ చేస్తున్నారు. తాగడానికే నీళ్లు లేవు, వీళ్ళింక వ్యవసాయం ఏం చేస్తారనుకోవచ్చు. ఇజ్రాయెల్లోని ఇండ్లలో వాడే 60% వాటర్, ఇండస్ట్రీస్లో వాడే 85% వాటర్ ఇలా సముద్రం నీటి నుంచి డీసాలినేషన్ ద్వారా తయారు చేసిందే. వాడిన మురికి నీటిని 20% రీసైకిల్ చేయడమే చాలా కష్టం. అలాంటిది ఇజ్రాయెల్ 97% డ్రైనేజ్ వాటర్ని ప్యూరిఫై చేసి అదే వాటర్తో వాళ్ళ దేశంలోని సగం వ్యవసాయానికి నీళ్ళందిస్తుంది. అంటే స్నానాలు చేసి ప్లేట్లు కడిగిన నీళ్లతోనే వీళ్ళు పంటలు పండిస్తున్నారన్నమాట. ఇజ్రాయెల్ వ్యవసాయానికి యూజ్ చేస్తున్న నీళ్లలో 55% నీళ్లు ఇలా డ్రైనేజ్ వాటర్ నుంచి ఫిల్టర్ అయి వచ్చినవే. మనమేమో డ్రైనేజ్ వాటర్ని, గలీజ్ నీళ్ళని నదుల్లోకి వదిలేసి ఉన్న నదుల్ని కూడా గలీజ్ చేస్తున్నాం. కానీ వీళ్ళేమో అదే గలీజ్ నీళ్ళని ప్యూరిఫై చేసి అద్భుతమైన పంటలను పండిస్తున్నారు. మరో మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళకి కావలసిన 90% ఆహార పదార్థాలను వీళ్ళే సొంతంగా పండించుకుంటున్నారు. వీళ్ళు పండించే దాంట్లో 45% కూరగాయలు, పండ్లే. అంతేకాదు, యుఎస్, యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా 30% వాటర్ లీకేజ్ల వల్ల వేస్ట్ అవుతుంది. కానీ ఇజ్రాయెల్లో మాత్రం కేవలం 7% మాత్రమే లీకేజ్ల వల్ల వేస్ట్ అవుతుంది. నీటిని ఎంత బాగా వాడుకోవాలో ఇజ్రాయెల్కి తెలిసినంతగా వేరే ఏ దేశానికి తెలీదు. అందుకే నీటిని రీసైక్లింగ్ చేసే దేశాల్లో ఇజ్రాయెల్లే ప్రపంచంలో నంబర్ 1. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కనిపెట్టింది కూడా వీళ్ళే. ఈ సిస్టమ్ ద్వారా వీళ్ళు 70% తక్కువ వాటర్తో పంటలను పండిస్తున్నారు. లాస్ట్ 40 సంవత్సరాల్లో నీటి వినియోగంలో ఎలాంటి మార్పు లేకుండా జీడీపీలో 300% డెవలప్ అయిన ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. ఒకసారి ఈ గ్రాఫ్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ వ్యవసాయం కోసం 1986లో ఎంత నీటినైతే యూజ్ చేసేదో ఇప్పుడు అంతే నీటిని యూజ్ చేస్తుంది. కానీ దిగుబడి మాత్రం 40% పెరిగింది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక పాల దిగుబడి ఇచ్చే ఆవులు ఇజ్రాయెల్లోనే ఉన్నాయి. ఒక ఇజ్రాయెల్ ఆవు సంవత్సరానికి యావరేజ్గా 12,000 కేజీల మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఆస్ట్రేలియా లాంటి డెవలప్డ్ దేశాల కన్నా డబుల్. ప్రపంచవ్యాప్తంగా హెక్టార్కి యావరేజ్గా 50 టన్నుల టమాటా పండుతుంది. కానీ ఇజ్రాయెల్ గ్రీన్ హౌజుల్లో హెక్టార్కి 300 టన్నుల టమాటాని పండిస్తున్నారు. ఒక చిన్న దేశం, ఉన్నదంతా ఎడారి, తాగడానికి కూడా నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ ప్రపంచానికి వ్యవసాయం అంటే ఎలా చేయాలో చూపిస్తుంది. డిఫెన్స్. చుట్టూ ఇంతమంది శత్రువులు ఉన్న ఇజ్రాయెల్ని టచ్ చేయాలంటే భయపడతారు. దానికి కారణం ఇజ్రాయెల్ ఆర్మీ. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే 100వ అతి చిన్న దేశం. కానీ వీళ్ళ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే 9వ శక్తివంతమైంది. ప్రపంచంలోనే వేగంగా నిర్ణయాలు తీసుకోగల ఆర్మీ ఇజ్రాయెల్ ఆర్మీ. దేశం మొత్తం కవర్ చేయగలిగే యాంటీ బలాస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఒకే ఒక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. అంటే ఎవరైనా ఇజ్రాయెల్ మీద రాకెట్ని వదిలితే ఇలాంటి బలాస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాకెట్ని గాలిలోనే పేల్చేస్తుంది. వీళ్ళు తయారు చేసిన ఐరన్ డోమ్ ప్రపంచానికి ఇజ్రాయెల్ సత్తా ఏంటో చూపించింది. వీళ్లకు కావలసిన ఆయుధాలు తయారు చేసుకోవడమే కాకుండా తయారు చేసిన దాంట్లో 80% ఆయుధాలని వేరే దేశాలకు అమ్ముతున్నారు. ఒక 2020లోనే ఇజ్రాయెల్ 59,000 కోట్ల విలువైన ఆయుధాలని వేరే దేశాలకు అమ్మింది. 140 కోట్ల జనాభా ఉన్న మనం ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేసే దేశాల లిస్టులో 23వ ప్లేస్లో ఉంటే కేవలం 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ ఈ లిస్టులో 8వ ప్లేస్లో ఉంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ 16 దేశాలకి ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలను కొనుక్కుంటున్న దేశాల్లో మనమే టాప్. మనం ఇప్పటి వరకు కొన్న ఆయుధాల్లో 30% ఆయుధాలు ఇజ్రాయెల్ నుంచి కొన్నవే. వాళ్ళు అమ్మడంలో టాప్లో ఉంటే మనం కొనడంలో టాప్లో ఉన్నాం. ఒక మనకి కాదు, ఇజ్రాయెల్ అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్కి కూడా 10% ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆయుధాల్లోనే కాదు, డ్రోన్స్ని తయారు చేయడంలో కూడా ఇజ్రాయెల్ నెంబర్ 1. 1985 నుంచి 2014 వరకు మార్కెట్లో అమ్ముడైన డ్రోన్స్లో 60% డ్రోన్స్ని ఇజ్రాయెలే తయారు చేసింది. 90 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో 35 లక్షల మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్లో పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా 18 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పకుండా ఆర్మీలో పనిచేయాలి. మగవాళ్ళైతే 3 సంవత్సరాలు, ఆడవాళ్ళైతే 2 సంవత్సరాలు. అది సినిమా హీరో కొడుకైనా, కోటీశ్వరుడు కొడుకైనా, ఆఖరికి PM కొడుకైనా సరే ఆర్మీలో ఖచ్చితంగా పనిచేయాల్సిందే. అందుకే వీళ్ళ దేశంలో ప్రధానమంత్రులు కూడా ఒకప్పుడు సైనికులే. ఈ రూల్ వల్ల ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల వయసులోనే ఒక ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. దేశం అంటే ఏంటో తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గన్ని ఎలా వాడాలో తెలుసు. అవసరమైతే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారగలడు. స్టార్టప్స్. ఇజ్రాయెల్ స్టార్టప్స్కి స్వర్గం లాంటిది. ఒక పక్క ఇంతమంది శత్రువులున్న ఈ చిన్న దేశం నుండే వచ్చే స్టార్టప్స్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ప్రపంచంలో ఫస్ట్ మొబైల్ మోటరోలా తయారైంది ఇజ్రాయెల్లోనే. వాయిస్ మెయిల్ టెక్నాలజీని డెవలప్ చేసింది ఇజ్రాయెలే. మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ని తయారు చేసింది వీళ్ళే. వీళ్ళు తయారు చేసిన వేజ్ అనే గూగుల్ మ్యాప్స్ అనే కంపెనీని 2013లో గూగుల్ కొనుక్కుంది. అంతేకాదు, వీళ్ళు తయారు చేసిన మొబైల్ ఐ అనే కంపెనీని 2017లో ఇంటెల్ కొనుక్కుంది. ఇవే కాదు, వేజ్, విక్స్, సోడా స్ట్రీమ్, ఫైవర్ లాంటి స్టార్టప్స్ అన్నిటికీ పుట్టినిల్లు ఇజ్రాయెల్. అంతేకాదు, IBM, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ లాంటి ప్రపంచంలోని టాప్ కంపెనీలలో 50% కంపెనీలు తమ R&D సెంటర్స్ని ఇజ్రాయెల్లో స్టార్ట్ చేశాయి. గ్లోబల్ స్టార్ ఎకోసిస్టమ్ ఇండెక్స్లో US, UK తర్వాత ఇజ్రాయెల్ 3వ ప్లేస్లో ఉంది. మనం 20వ ప్లేస్లో ఉన్నాం. ఇజ్రాయెల్ డెవలప్ అవ్వడానికి మరో మెయిన్ రీజన్ మొసాద్. మనకు రా ఎలాగో ఇజ్రాయెల్కు మొసాద్ అలాగా. మొసాద్ అంటే మరణమని అర్థం. ఇజ్రాయెల్ని మోసం చేయాలనుకున్న ఎవరిని ఈ మొసాద్ వదిలిపెట్టదు. ప్రపంచంలోని టాప్ 5 గూఢచార సంస్థల్లో మొసాద్ ఒకటి. ఇజ్రాయెల్కు ద్రోహం చేసిన వారు ఎవరైనా సరే, వాళ్ళు ఏ దేశంలో దాక్కున్నా సరే, ఈ మొసాద్ వాళ్ళని వెతికి మరి చంపుతుంది. వీళ్ళు చేసిన ఒక్క ఆపరేషన్ ముందు జేమ్స్ బాండ్ సినిమాలు కూడా పనికిరావు. 1960లో లక్షలాది మంది యూదుల చావుకు కారణమైన అడాల్ఫ్ ఇచ్మెన్ అనే వ్యక్తి అర్జెంటీనాలో దాక్కుంటే మొసాద్ ఆయన్ను వెతికి పట్టుకుని తిరిగి ఇజ్రాయెల్కు తీసుకొచ్చి చంపింది. 1972లో 11 మంది ఇజ్రాయెల్ ఒలింపిక్ ప్లేయర్స్ని పాలస్తీనా ఉగ్రవాదులు చంపేస్తే అందుకు కారణమైన ప్రతి ఒక్కరిని వెతికి చంపింది మొసాద్. 1974లో 94 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులు ఉన్న విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తే 90 నిమిషాల కంటే తక్కువ టైంలో ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళని రక్షించడానికి మెయిన్ రీజన్ మొసాద్. ఇలా ఒకటి కాదు, 2 కాదు. ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు సమస్య వచ్చినా దాన్ని క్లియర్ చేయడంలో మొసాద్ ముందుంటుంది. అందుకే మొసాద్ ప్రపంచంలోనే టాప్ 5 గూఢచార సంస్థల్లో ఒకటి. సైబర్ సెక్యూరిటీ. ఈ చిన్న దేశంలో ఇప్పుడు దాదాపు 500కు పైగా సైబర్ సెక్యూరిటీ కంపెనీలున్నాయి. ఈ ప్రపంచంలో 7,000 కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే సైబర్ సెక్యూరిటీ కంపెనీలు కొన్నే ఉన్నాయి. ఆ కొన్నిట్లో 33% కంపెనీలు ఇజ్రాయెల్లోనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రతి సంవత్సరం దాదాపు 70,000 కోట్ల విలువైన సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని వేరే దేశాలకు అమ్ముతుంది. ప్రపంచంలోనే సైబర్ సెక్యూరిటీ కోసం ఖర్చు చేసే ప్రతి 100 రూపాయల్లో 40 రూపాయలు ఇజ్రాయెల్ కంపెనీలకే వెళ్తాయి. ఇజ్రాయెల్ ఇలా సైబర్ ప్రపంచంలో కింగ్గా మారడానికి మెయిన్ రీజన్ ఇక్కడ హై స్కూల్లో కూడా సైబర్ సెక్యూరిటీని ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా బోధిస్తున్నారు. ఈ దేశంలోని చాలా యూనివర్సిటీస్ అండర్ గ్రాడ్యుయేషన్లోనే ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే సైబర్ సెక్యూరిటీలో PhD ఇచ్చిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్. కేవలం వీటిలోనే కాదు, ఇజ్రాయెల్ని మన దేశంతో పోల్చింది కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే. దీన్ని తప్పుగా తీసుకోవద్దు. ఒక చిన్న దేశం, మనకన్నా 150 రెట్లు చిన్న దేశం. మన హైదరాబాద్ అంత జనాభా కూడా లేని దేశం. చుట్టూ శత్రువులే. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అయినా వీళ్ళు ఏ రోజు భయపడలేదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. ఎడారిలో కూడా వ్యవసాయం ఎలా చేయాలో వీళ్ళు ప్రపంచానికి నేర్పిస్తున్నారు. డెవలప్డ్ కంట్రీస్కి కూడా టెక్నాలజీ అంటే ఏంటో చూపిస్తున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ 24 దేశాలు ఇజ్రాయెల్ని ఒక దేశంగా ఒప్పుకోలేదు. మొదట్లో మనం కూడా ఒప్పుకోలేదు. 1947లో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా UNలో ఓట్ చేసిన వాళ్ళలో మనం కూడా ఉన్నాం. పోనీ ఇజ్రాయెల్ ఒక దేశమైన తర్వాతైనా దాన్ని గుర్తించామంటే అది కూడా లేదు. ఇజ్రాయెల్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడానికి మనకు 2.5 ఏళ్ల టైం పట్టింది. ఇజ్రాయెల్ ఒక యూదుల దేశమని, అక్కడికెళ్తే మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల ఓట్లు పోతాయని మన దేశానికి చెందిన ఏ ప్రధాని కూడా ఇజ్రాయెల్లో కాలు పెట్టలేదు. ఇజ్రాయెల్కు వెళ్లిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి మోడీ గారు. ఇజ్రాయెల్ వేరే దేశాలకు ఏం చేసింది అనేది పక్కన పెడితే
మనకు మాత్రం చాలా హెల్ప్ చేసింది. 1962 చైనా వార్ టైంలో చైనా గురించి మనకు కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 1971, 1999 వార్ టైంలో మనకు అవసరమైన ఆయుధాలను వెంటనే సప్లై చేసిన దేశం ఇజ్రాయెల్. నా వరకు మన దేశానికి ఎవరైనా ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారంటే అది ఇజ్రాయెలే. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే